హైదరాబాద్లో 70 ఇయర్స్గా ఉన్న జీహెచ్ఎంసీ యాక్ట్ 1955ని తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు రిమూవ్ చేయబోతోంది. దాని ప్లేస్లో కొత్త క్యూర్ బిల్ 2026ని తీసుకురాబోతోంది. ఈ రీల్ని స్కిప్ చేస్తే హైదరాబాద్ ఫ్యూచర్ గవర్నెన్స్లో జరగబోయే బిగ్గెస్ట్ చేంజ్ని మిస్ అవుతారు. అసలు జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 అంటే ఏంటో తెలుసుకోవాలంటే మనం 70 ఇయర్స్ బ్యాక్ అంటే 1955కి వెళ్ళాలి. ఆ టైంలో హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు సెపరేట్ మున్సిపల్ బాడీస్ గా ఉండేవి. వాటిని ఒకే మున్సిపల్ కార్పొరేషన్ గా మర్జ్ చేసి సిటీ గవర్నెన్స్ కి ఒక క్లియర్ స్ట్రక్చర్ ఇచ్చిన లానే జీహెచ్ఎంసీ యాక్ట్ 1955. అంతేకాదు 2007లో హైదరాబాద్ చుట్టూ ఉన్న 12 మున్సిపాలిటీస్ ని కూడా జీహెచ్ఎంసీలో మర్జ్ చేసి సిటీని ఒక యూనిఫైడ్ మున్సిపల్ బాడీగా ఎక్స్పాండ్ చేసింది కూడా ఇదే యాక్ట్. ఈ 70 ఇయర్స్లో సిటీ అర్బన్ అడ్మినిస్ట్రేషన్, ప్రాపర్టీ ట్యాక్స్, బిల్డింగ్ పర్మిషన్స్, సివిక్ సర్వీసెస్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా హైదరాబాద్ గ్రోత్ కి ఫౌండేషన్ లా పనిచేసింది. కానీ ఇప్పుడు 2026కి వచ్చేసరికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఈ యాక్ట్ తయారు చేసింది అప్పట్లో 15 లక్షల పాపులేషన్ కోసం. కానీ ఇప్పుడు హైదరాబాద్ పాపులేషన్ 1.3 కోట్లకు పైగా ఉంది. అంత పెద్ద సిటీని ఒకే మున్సిపల్ సిస్టమ్ తో మేనేజ్ చేయడం కష్టంగా మారింది. మరి దీనికి సొల్యూషన్? అందుకే తెలంగాణ గవర్నమెంట్ జీహెచ్ఎంసీని 3 ఇండిపెండెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్ గా రీస్ట్రక్చర్ చేయాలని క్యూర్ బిల్ 2026ని ప్రపోజ్ చేసింది. 1 రీస్ట్రక్చర్డ్ జీహెచ్ఎంసీ, 2 సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 3 మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్స్ కలిసి స్మూత్ గా వర్క్ చేయడానికి క్యూర్ కోర్ అర్బన్ రీజన్ ఏపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ని గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తోంది. దీంతో గవర్నెన్స్ ఫాస్టర్ అవుతుంది, అప్రూవల్ సింప్లిఫై అవుతాయి, కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హైదరాబాద్ ఫ్యూచర్ గ్రోత్ కి రెడీ అవుతుంది. ఈ క్యూర్ బిల్ 2026 గురించి డీటెయిల్ PDF కావాలంటే GHMC అని కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సేవ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సియా ప్రాపర్టీస్ ని ఫాలో అవ్వండి.